మిథున, దేవ వాళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక సూర్యకాంతం వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. అమ్మో! డెవిల్ వచ్చేసింది అని సూర్యకాంతం గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక సత్యమూర్తి వాళ్ళ అమ్మ అయితే ఆటో దిగుతూ ఉంటుంది. అందరూ లోపలికి పారిపోతూ ఉంటారు. ఇక అసలు ఎవరు ఎందుకు వాళ్ళంతా అంత కంగారు పడుతున్నారు అని మిథున అంటూ ఉంటుంది. ఇక ఆవిడైతే సెల్ఫీస్ తీసుకుంటూ ఉంటుంది ఫోన్‌లో. ఇక అది చూసి నువ్వు ఇక్కడి నుంచి పద లోపలికి అని దేవ అయితే మిథునాన్ని లోపలికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా సత్యమూర్తి అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఇక అమ్మ అని చెప్పేసి సత్యమూర్తి అయితే వస్తూ ఉంటాడు. ఇక దేవ వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. ఎందుకు ఆవిడ దగ్గర అందరూ అలా భయపడుతున్నారు అనేది అంటూ ఉంటుంది మిథున. ఇక అందరూ తన కాళ్ళకి మొక్కుతూ ఉంటారు. ఇక ఆనంద్ వీళ్ళందరికైతే ఆశీర్వదిస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ. ఇక వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటుంది మిథున. ఇక సూర్యకాంతం, రంగయ్య అయితే అతి ప్రేమ చూపిస్తూ ఉంటారు. అది చూడగానే మిథున బయటకు వెళ్ళకు అని దేవ ఎంత పిలిచినా సరే బయటకు వెళ్ళి చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. దేవ దీనికి బుర్ర పనిచేయదు అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక వాళ్ళందరూ ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉంటుంది. సత్యమూర్తి వాళ్ళ అమ్మ. ఇక సత్యమూర్తి వాళ్ళ అమ్మ అయితే స్మైల్ ప్లీజ్ అని చెప్పేసి ఫొటోస్ తీసుకునేసరికి అందరూ నవ్వుతూ ఉంటారు. సత్యమూర్తి వాళ్ళ అమ్మ అయితే మిథునని చూస్తూ ఉంటుంది. అసలు ఎవరి అమ్మాయి అని చెప్పేసి అలా ఎదురుగా ఉన్న మిథునని చూస్తూ ఉంటుంది. అలా చూడగానే సూర్యకాంతం గట్టిగా కొడుతూ ఉంటుంది. దేవ వాళ్ళ భార్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక బామ్మ కూడా షాక్ అవుతూ ఉంటుంది. దేవాకి పెళ్ళయిందా, భార్యనా అనైతే షాక్ అవుతూ ఉంటారు. సత్యమూర్తి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. కొంప మునిగిపోయింది, ఇప్పుడు ఏమేమి చెప్పాలి అనేది అనుకుంటూ ఉంటాడు దేవ. మిథున కూడా చాలా భయంతో అలా చూస్తూ ఉండిపోతుంది సత్యమూర్తి వాళ్ళ అమ్మని.